నమస్తే. ఆయుర్వేద అద్భుతాల కార్యక్రమానికి స్వాగతం. ఊబకాయం అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుందండి. ప్రపంచవ్యాప్తంలో ఇండియా ఈజ్ బికమింగ్ ద క్యాపిటల్. అంటే ప్రపంచం మొత్తంలో ఇండియాలోనే అందరికంటే ఎక్కువ ఒబేసిటీ కేసెస్ అంటే ఊబకాయం కేసెస్ ఎక్కువ అయిపోతున్నాయి. సో ఈ ఊబకాయం వల్ల చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అంటే ఊరికే లావ్ అయితే సరిపోదు, కానీ ఈ లావ్ అవ్వడం వల్ల మన హార్ట్ కానీ, మన కిడ్నీస్ కానీ, మన బ్రెయిన్ కానీ ఇవన్నీ ఎఫెక్ట్ అయిపోతున్నాయి. ప్లస్ మోకాలు మెల్లిమెల్లిగా అరిగిపోవడం కూడా చాలా ఎక్కువైపోతున్నాయి. సో డయాబెటీస్ అనేది చాలా కామన్. ఒబేసిటీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, అంటే ఊబకాయం ఎప్పుడైతే ఎక్కువ అయిపోతుందో అప్పుడు డయాబెటీస్ కూడా దాని తగ్గట్టు వచ్చేస్తుంది అనమాట. సో ఈ ఊబకాయ సమస్యలు కానీ, ఈ డయాబెటీస్ దాని గురించి కానీ ఆయుర్వేదంలో ఒక చాలా మంచి అద్భుతమైన చిట్కా చెప్పారు. దాంట్లో ఏంటంటే ఈ త్రిఫల ఇంకా తిప్పతీగ చూర్ణం, ఈ రెండుటిని కలిపి ఒక అద్భుతమైన ఒక మెడిసిన్ మనం తయారు చేయొచ్చు అనమాట. త్రిఫల మీరు వినే ఉంటారు. త్రిఫల అంటే త్రీ అంటే 3, ఫల అంటే 3 కాయలు. 3 కాయలు ఏంటి? తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ. అంటే హరితకి, బిబితకి అండ్ అమలకి, ఈ మూడింటిని కలిపితే ఈ త్రిఫల పౌడర్ తయారవుతుందన్నమాట. మూడింటిని ఈక్వల్ క్వాంటిటీలో, అంటే 25 గ్రామ్స్ తానికాయ చూర్ణం, 25 గ్రామ్స్ కరక్కాయ చూర్ణం, 25 గ్రామ్స్ ఉసిరికాయ చూర్ణం, ఈ 3 తీసుకుంటే ఈ త్రిఫల రెడీ అవుతుంది. సో ఇదేమో తిప్పతీగ అండి. తిప్పతీగ మీరు వినే ఉంటారు కదా, గుడుచి అంటారు. ఆయుర్వేదంలో దీన్ని అమృత కూడా అంటారు. అమృత అంటే లైఫ్ గివింగ్. ఇప్పుడు అమృత తిప్పతీగ మీరు చూసే ఉంటారు కదా, అంటే ఎప్పుడైనా అంటే ఎండాకాలం రాగానే ఆకులన్నీ రాలిపోతాయి, కానీ అలా జస్ట్ వర్షం పడింది అనుకోండి ఎంబటే ఆకులు అలా వచ్చేస్తాయి. అమృత అనే పేరు కూడా దానివల్లనే వచ్చింది. అంటే ఆ ప్లాంట్ ఎప్పటికీ చనిపోదు. జస్ట్ అలా మీరు వాటర్లో పెట్టినా, భూమిలో పెట్టినా, జస్ట్ దానికి వాటర్ తగిలినా అలా మళ్ళీ లైఫ్ వచ్చేస్తుంది. సో ఇలాంటి అద్భుతమైన ఈ ప్లాంట్స్తో, ఈ త్రిఫలాతో, ఈ తిప్పతీగతో మనం ఈ అద్భుతమైన ఒక పౌడర్ రెడీ చేస్తున్నాం అనమాట. దానికోసం కావాల్సిన పదార్థాలు త్రిఫలాలో 25 గ్రామ్స్ కరక్కాయ పొడి ఉంటుంది, 25 గ్రామ్స్ మన ఉసిరికాయ పొడి, 25 గ్రామ్స్ తానికాయ పొడి. సో టోటల్ 75 గ్రామ్స్ ఆఫ్ త్రిఫలా చూడడం, తిప్పతీగ చూడడం ఒక 25 గ్రామ్స్, అంటే టోటల్గా ఒక 100 గ్రాములు, టోటల్గా ఒక 100 గ్రామ్స్ పొడి మనం రెడీ చేసుకుంటున్నాము. సో ఇప్పుడు మన దగ్గర 75 గ్రామ్స్ త్రిఫలా చూర్ణం ఉంది. దాంట్లో మనం ఒక 25 గ్రామ్స్ తిప్పతీగ చూర్ణం కలుపుతామన్నమాట. సో ఇది అందాజుగా నేను ఒక 25 గ్రామ్స్ దీంట్లో కలుపుతున్నాను. దీన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. త్రిఫలా చూర్ణంను తిప్పతీగ చూర్ణం మిక్స్ చేసేసి దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ, గ్లాస్ జార్లో కానీ పెట్టేసుకోవాలి. దీని షెల్ఫ్ లైఫ్ కూడా ఒక 1 year వరకు ఉంటుంది. త్రిఫలా ఇంకా తిప్పతీగ చూర్ణాన్ని మీరు చక్కగా మిక్స్ చేసేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఎక్కడైనా బయట పెట్టచ్చు. మరి అంటే ఏమంటారు, మాయిస్ట్ ప్లేసెస్లో పెట్టకూడదు. నీట్గా క్లోజ్ చేసేసి వెట్ స్పూన్స్, అంటే ఈ తడైన స్పూన్స్ వాడకుండా అలా నీట్గా బయట పెట్టుకోవచ్చు. సో ఇది మనం రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని వాడాల్సిన పద్ధతి నేను మీకు చూపిస్తాను. ఒక 40 ml గోరువెచ్చటి నీళ్ళు, అంటే మీకు ఒక అరకప్పు గోరువెచ్చటి నీళ్ళు తీసుకొని దీంట్లో ఒక అర చెంచా, అంటే 500 milligrams అండి, అర చెంచా చక్కగా ఈ గోరువెచ్చటి నీళ్ళలో మనం ఈ పౌడర్ని కలుపుకోవాలి. కలుపుకొని భోజనం చేసే అరగంట ముందు, అంటే మార్నింగ్ లంచ్ చేసే అరగంట ముందు, రాత్రి భోజనం డిన్నర్ చేసే అరగంట ముందు ఇది మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత భోజనం చేయొచ్చు. ఇది ఒక 1.5 month మీరు వాడారనుకోండి, మీకు చక్కగా రిజల్ట్స్ కనిపిస్తాయి. ఓన్లీ తిప్పతీగ ఇంకా త్రిఫలా చూర్ణం వాడితే సరిపోదండి. దీంతోపాటు ఖచ్చితంగా ఆహార నియమాలు, అలాగే ఎక్సర్సైజెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆయుర్వేదంలో ఓన్లీ మెడిసిన్స్ గురించి చెప్పలేదు. ఈ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి, అలాగే కంటిన్యూస్గా మనం యాక్టివ్గా ఉండాలి. ఊరికే అంటే మార్నింగ్ 1 గంట ఎక్సర్సైజ్ చేశాను కదా, తర్వాత ఒక 10 గంటలు నేను కూర్చొని జాబ్ చేస్తానంటే కుదరదు. ఖచ్చితంగా ఒక 1-2 hours తర్వాత మొబైల్గా అవ్వడం, అంటే లేవడం, తిరగడం, బాడీ స్ట్రెచ్ చేయడం. సో బాడీ అలా మూవ్ అవుతూ ఉంటే ఖచ్చితంగా ఫ్యాట్ మెల్లిమెల్లిగా కరుగుతుంది. దాంతోపాటు ఆహార నియమాలు, ఖచ్చితంగా టైంకి తినడం అనేది చాలా చాలా ముఖ్యం. సో మధ్యాహ్నం లంచ్ 1 గంట లోపు అయిపోవాలి. రాత్రి భోజనం సూర్యాస్తంతో పాటు, అంటే బై 7-7:30 లాస్ట్ ఒక 7-7:30 లోపు మనం భోజనం చేసేయాలి. చాలామంది ప్రశ్న ఏమొస్తుందంటే, ఇంత తొందరగా తింటే మళ్ళీ మధ్యరాత్రి ఆకలి అవుతుంది కదా డాక్టర్ అని అడుగుతుంటారు. కానీ
మీరు ఇది అలవాటు చేసుకోవడానికి ఒక 15 రోజులు పడుతుందండి. అంటే ఇన్నేళ్ళు మనం బాడీకి అలవాటు చేసాము. 9కి తినడం, 10కి తినవడం, మళ్ళీ ఒక ఈజీగా 10, 10:30కి అలా పడుకుంటున్నాం. అలా కాకుండా ఒక 15 రోజులు, 20 రోజులు మనం మన మైండ్‌కి చెప్పామనుకోండి, లేదు ఆరోగ్యం ఇంపార్టెంట్. దానికోసం మనం ఖచ్చితంగా 7, 7:30 లోపు అంటే ఈ మెడిసిన్ తీసుకున్నాం. మనం 6:30, 7 లోపు ఈ మెడిసిన్ తీసుకున్నామనుకోండి, 7, 7:30 ఆ టైంలో మళ్ళీ భోజనం చేసేసి 9, 9:30 లోపు పడుకోవాలి. ఇలా గనక మనం రెగ్యులర్‌గా 1, 1½ మంత్ ఒక నెల రోజుల పాటు ఈ త్రిఫలా ఇంకా తిప్పతీగ చూడడం రెగ్యులర్‌గా వాడితే ఖచ్చితంగా మీ ఊబకాయ సమస్య ఖచ్చితంగా తగ్గుతుంది. ఇలా ఒక అర కప్పు నీళ్ళలో ఇది కలుపుకొని తీసుకుంటే మనం చాలా ఈ ఊబకాయ సమస్యతో ఈజీగా రిజల్ట్స్ రావచ్చనమాట. సో, ఇప్పుడు మనం ఇది తీసుకున్నప్పుడు దీంట్లో కొన్ని చేయాల్సినవి, కొన్ని చేయకూడనివి కొన్ని ఉంటాయి. ఇది ఎవరు తీసుకోవచ్చు అంటే డైజెషన్ ఇష్యూ లేదు, ఈజీగా కొంచెం ప్రాబ్లమ్ లేదు, యాసిడిటీ ప్రాబ్లమ్ లేదు అన్నవాళ్ళు ఈజీగా తీసుకోవచ్చు. ఇది తీసుకున్నప్పుడు కొంచెం కడుపు నొప్పిలాగా అనిపించడము అలాంటి వాళ్ళు కొంచెం కొంచెం క్వాంటిటీలో ఇంప్రూవ్ చేయండి. అంటే అప్పుడు మీరు 500 మిల్లీగ్రామ్స్ అలా కాకుండా జస్ట్ ఒక పావు చెంచాతో స్టార్ట్ చేయండి. సో, ఫస్ట్ పావు చెంచాతో స్టార్ట్ చేసి తర్వాత అర చెంచా వరకు మీరు తీసుకురావచ్చు అనమాట. ఇది ఖచ్చితంగా ఎప్పుడుది అప్పుడు అంటే ఇది మార్నింగ్ నేను కలిపేశాను, కొంచెం ఎక్కువ కలిపాను కదా అని సాయంత్రం తీసుకోవడము, లేదంటే రాత్రి కొంచెం ఎక్కువ చేశాను కదా అని మార్నింగ్ తీసుకోవడం ఇలాంటిది మాత్రం ఎప్పుడూ చేయొద్దు. ప్లస్ డోసేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. రోజుకి ఒక స్పూన్ అలాగే ఈ మెడిసిన్ కోసం పక్కన పెట్టేసి అందాజుగా ఒక 500 మిల్లీగ్రామ్స్ అంటే ఒక అర చెంచా టీ స్పూన్ అలా మిక్స్ చేసి ఇది రెగ్యులర్‌గా మనం చేసుకోవాలి. అది వీలైనంత వరకి గోరువెచ్చని నీళ్ళతో తీసుకుంటే రిజల్ట్స్ చాలా బాగొస్తాయి. సో, ఈ మెడిసిన్ ఏదైతే ఉంది ఇది అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, లేడీస్, జెంట్స్ అందరూ ఈ మెడిసిన్ వాడొచ్చు. సో, దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మనకి రావు. సో, చూసారు కదండీ! ఈరోజు మనం ఈ త్రిఫలా తిప్పతీగ అద్భుతాన్ని మనం చూసాము. సో, మరి ఒక ఆయుర్వేద అద్భుతంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.